మా జగనన్న పూజ చేసిండంటే మీ జగనన్న చేసుకుంటే మీకేముంటుంది మీ కారణం ఆయన క్రిస్టియానిటీలో ఎక్కువగా ప్రేమిస్తుంటాడు కాబట్టి ఆయన హిందువులను కూడా ప్రేమిస్తున్నానని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి సెట్. అసలు ఆమెకు అసలు రోజాకి ఎప్పుడన్నా బుద్ధి వస్తుందా? ఏదో హెరిటేజ్లో పాలు పితుకుతుందా అని చెప్పేసి ఎలాంటి మాటలు ఎందుకు, భాష మార్చుకోవాలా? ఈ చిన్నప్పటి నుంచి సంస్కారం లేనట్టుంది ఈ రోజాకి. అనాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, అప్పుడు నీ ముఖం ఎక్కడ ఉంటుంది అనిపించుకోవద్దు, నువ్వు అనొద్దు అనిపించుకోవద్దు, మర్యాదగా మాట్లాడితే వాళ్ళు కూడా. రోజాకైతే అసలు సంస్కారం లేని మనిషిగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ భాష, ఆ వెకిలి చేష్టలు, ఎర్రి నవ్వులు, రాజకీయాల్లో తగో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఆ హోందాతనాన్ని మెయింటైన్ చేయాలా? మరి ఆయన పక్కా చర్చిలు కూడా కట్టించిండు వాళ్ళు పక్కా. మరి వాళ్ళ నాయన కంచి వాళ్ళ తాతల కంచి మరి వాళ్ళు. రోజా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లేకుండా పండగ పూట ఎక్కడికి వెళ్ళిండు అంటే ఆయన రాష్ట్రం మీద పట్టి లేదా అని మాట్లాడింది. దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఉగాది రోజు అంటే ఆయన పండగ చేసుకోవద్దా? ఆయన పూజలు అన్ని చేసేటప్పుడు ఈమెడ ఇంట్లో పోయి నిద్రపోయింది. పవన్ కళ్యాణ్ ఉగాది రోజు ఒక్కరోజు లేకుంటేనే మా జగనన్న పూజ చేసిండంటే మీ జగనన్న చేసుకుంటే మీకేముంటుంది, మీ పార్టీకి అది, వీళ్ళది కాదు కదా. ఆయన పండగ రోజు ఫ్యామిలీతో చేసుకున్నాక తర్వాత ఇది చేసుకుంటాడు. ఏడిపోయిందంటే ఏడిపోతాడు, అక్కడే ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉండరు. ఆయన కూడా పూజలు చేస్తాడు, అన్ని చేస్తాడు. అసలు ఆమెకు అసలు రోజాకి ఎప్పుడన్నా బుద్ధి వస్తుందా? ఇంకా ఇప్పుడు అందానికి ఎప్పుడు వాడు వీడే. అసలు పార్టీ పడిపోయిందే వాడు వీడు ఒక మట్టు మర్యాద లేకుండా మాట్లాడబట్టే ఇవాళ పార్టీ అక్కడే పోయింది. జగన్ అనమని చెప్పలేదులే, జగన్ మీద కూడా మనం తప్పు అనొద్దు, జగన్ అనమని చెప్పిండా. ఈమె వాడు వీడంటే మరి ఈమె ఆడు వీడంటే వాళ్ళు కూడా అది ఇదని అనాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, అప్పుడు నీ ముఖం ఎక్కడ ఉంటుంది అనిపించుకోవద్దు, నువ్వు అనొద్దు అనిపించుకోవద్దు, మర్యాదగా మాట్లాడితే వాళ్ళు కూడా యువతలలో మర్యాదగా ఉంటారు. పండగ రోజు అంటే ఆయన ఫ్యామిలీతో పండగ చేసుకోవద్దు, ఆయన ఫ్యామిలీ కదా, మీకే ఉంటుందా? జగన్ అంటే జగన్ మళ్ళీ రావాలని ఆయన ఆరాటం ఆయనకు ఉంటుంది కదా. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే అటు వాళ్ళ వైపు క్రిస్టియన్ కదా, అది కావాలని రాలేదని చెప్పి ఇంకొక ఉద్దేశం. సరే ఇంకో మాట అంటున్నా, ఆమె చర్చి అయితే మరి ఆడబోయి తిరుపతిలో గుండు ఇచ్చింది ఎందుకు? ఎంటికలు తీపిచ్చుకుందిగా. ఒక అమెరికా మనిషి అనుకుందామే, మన హిందూ ఆయనని పెళ్లి చేసుకున్నాడు, హిందూ లక్షణాలే ఉంటాయి ఆమె కాడ. ఏ లక్షణాలు ఉంటాయి? హిందూ పూజలే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆంజనేయుడికే కానీ రాముడికైనా దేనికైనా బాగా పూజలు. భర్త ఏ పూజలు చేస్తే భార్య అదే చేస్తుంది. ఆయన అడుగుతాడు నడిచి. ఇప్పుడు ఆమె లేని ఈయన లేడు. ఒక మాట చెప్పాలంటే ఆమె హిందూ పూజలే చేస్తుంది, ఆమె ఒక హిందువే. ఆమె అనగానే సరిపోతుందా? అందరికి తెలియదా? పార్టీకి తెలియదా? దేశానికి తెలియదా? ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆమె ఒక్కతే ఆమె హిందూ కాదని అనగానే అయిపోయిందా? వయసు మరి జగన్ గారు మరి ఆయన పక్కా చర్చిలు కూడా కట్టించిండు వాళ్ళు పక్కా. మరి వాళ్ళ నాయన కంచి వాళ్ళ తాతల కంచి మరి వాళ్ళు మతం వల్లే కదా మరి ఆయనట ముఖ్యమంత్రిగా చేస్తుండు. మరి ఆయనని యాదికి రాలేదా రోజాకు? ఈమెను అందానికి గుర్తుంది. మరి జగన్ ఎందుకు అనటం లేదు? మరి జగన్ పరిపాలన చేసేది ఏంది? చర్చి వాళ్ళదా హిందువులదా? అట్లా చూసుకుంటే పోవాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ బుర్రలో ఆలోచించి రోజా మాట్లాడితే బాగుంటది. ఇంకోటి ఏంటంటే విజయం ఉంది కదా, అవును అవును, ఆస్తుల పంపకాలు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చింది ఫ్యామిలీ. దాని గురించి ఏమంటారు? వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అసలు మనం మాట్లాడకూడదు, అవునా కదా? వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అయ్యి రాజకీయం పరంగా ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడదాం మనం ఏదైనా. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుతుంది కాబట్టి ఆయన గురించి మాట్లాడదాం. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఇవాళ ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, రేపు ఆయన అమ్మ కాకుండా ఓడు, కొడుకు కాకుండా ఓడు కదా. వాళ్ళు ఆస్తుల కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు, అవి మనం మాట్లాడుకోకూడదు. ఓవర్గా ఏం చెప్తామంటే పవన్ కళ్యాణ్ ఆయన హిందువే, వాళ్ళ భార్య కూడా హిందువే, మన పూజలే చేస్తాడు ఆయన. హిందూ తెచ్చింది ఇంకా ఎక్కువ కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్పిండంటే ఆయననే. ఆయన గురించి మాట్లాడటానికి అర్హత లేదు. ఒక్క మాట చెప్పాలంటే ఆమె ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు, అర్థం కాకుండా మాట్లాడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఇలా మీడియాలో సోషల్ మీడియాలో ఉండాలి కదా, మరి మాత్రం మాట్లాడుకుంటే ఎట్లా? రోజా రాజకీయంగా విమర్శిస్తే పర్లేదు కానీ సనాతన సాంప్రదాయని అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడింది. సనాతన సాంప్రదాయం అంటే
హిందువులు బాధపడే అవకాశం ఉంది, అలా మాట్లాడకూడదు. ఏదేమైనా కుసంస్కారి, ఎలాంటి సంస్కారం లేని ఆడది రాజకీయాల్లో ఉన్నారంటే ఒక రోజా గారి పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనవసరం, ఆమెకి సంబంధం లేని టాపిక్స్ ఇవన్నీ. ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏవో పనులు ఉంటాయి. ఒక పండుగ వచ్చిందంటే శుభాకాంక్షలు తెలియపరచాలని అవసరం లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారంటే ఆయనకు అవసరం. అది కారణం ఆయన క్రిస్టియానిటీలో ఎక్కువగా ప్రేమిస్తుంటాడు కాబట్టి, ఆయన హిందువులను కూడా ప్రేమిస్తున్నానని చెప్పుకోవాలి కాబట్టి సెట్ వేసుకుని ఏదో తెలియపరిచారు. అంత మాత్రాన వచ్చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు శుభాకాంక్షలు తెలియపరచలేదని చెప్పి అడిగితే బాగుండు, తప్పులేదు. అది వ్యంగ్యంగా అడిగింది, వ్యంగ్యంగా మాట్లాడింది, వ్యంగ్యంగా అడిగింది. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వారి మిస్సెస్ని ఏదో హెరిటేజ్లో పాలు పితుకుతుందా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఎందుకు? భాష మార్చుకోవాలా? ఈ చిన్నప్పటి నుంచి సంస్కారం లేనట్టుంది ఈ రోజాకి. ఏదేమైనా ఇంత కుసంస్కారిగా మాట్లాడడం సభ్య సమాజంలో తప్పు. అందులోని రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు, సెలబ్రిటీ అయినటువంటి వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది. సంస్కారం లేకుండా మాట్లాడితే దిగజారిపోయి మాట్లాడినట్టే. రోజాకైతే అసలు సంస్కారం లేని మనిషిగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ భాష, ఆ వెకిలి చేష్టలు, ఎర్రి నవ్వులు, రాజకీయాల్లో తగో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఆ హోందాతనాన్ని మెయింటైన్ చేయాలా, ఖచ్చితత్వాన్ని మాట్లాడాలా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. రాజకీయాలు చేసుకోండి, తప్పే ఉంది. వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడడం ఎందుకు? అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలాగే తయారయ్యారు. బాగా ఎక్కువగా రాజకీయాలను కలుషితం చేస్తూ బూతుల రాజ్యంగా మారుస్తూ తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాస్తవంగా రాజకీయ నాయకులు కానీ లేకపోతే సినీ సెలబ్రిటీస్ కానీ వారి యువతకి ఆదర్శంగా మాట్లాడాలి. భాష బాగుండాలి, ఫస్ట్ వాళ్ళ హావభావాలు బాగుండాలి. అదే ఇలా మాట్లాడితే అందరూ కూడా అలాగే మాట్లాడతారు. గెలిచినప్పుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళి సందర్శించిన ఆమె రీసెంట్ గా అక్కడికి వెళ్ళి టెంపుల్ మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఆమె ఏదైతే నియోజకవర్గంలో గుడి ఉందో నల్లపోచమ్మ గుడి, ఆ ఇష్యూ మీద బయటకు వచ్చి కొన్ని టీడీపీ నాయకులను కానీ విమర్శించడం జరిగింది. దాని గురించి ఇప్పుడు టెంపుల్ని కాపాడుకోవాలంటే నువ్వు మాట్లాడమ్మ, తప్పే ఉంది. ఇప్పుడు టెంపుల్ని కాపాడుకోవాలి కాదని ఎవరంటారు? ఖచ్చితంగా కాపాడుకోవాలా. దానికి ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక మాట్లాడే విధానం ఉంటుంది. అంత తప్ప ఇష్టానుసారంగా మాట్లాడకూడదు కదా. అన్నమే కదా మనం తింటున్నాం. సంస్కారంగా మాట్లాడాలి సమాజంలో ఉన్నప్పుడు. ఒకవేళ మామూలు మనుషులంటే మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టి ఎమ్మెల్యేగా ఉండి నేనేదో పెద్ద గొప్ప సంస్కారవంతురాలని చెప్పుకునేటటువంటి కుసంస్కారి మరి రోజా అలా మాట్లాడడం తప్పు. అలా మాట్లాడకూడదు, గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడుతుంటే సమాజంలో గౌరవం ఇస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వాలని ఊరుకుంటారా? మీ జాతకం మొత్తం తీసి కింద పెడతారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు.